హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కళ్యాణ్ సాంబార్ అండి. దానికి కావలసిన పదార్థాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు చింతపండు, పులుపుకు తగ్గట్టు చింతపండు అండి, కూరగాయలు అనపకాయ, క్యారెట్, ములక్కాడ, ఒక 2 వంకాయలు అండి, కందిపప్పు కడిగేసుకుని పెట్టుకున్నాను. దాంట్లోకి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 వేసానండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సరిపడంగా నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవటమేనండి. ఇలా కుక్కర్ పెట్టుకుని విజిల్స్ రానిచ్చుకోవాలి, ఒక 5-6. ఇప్పుడు అన్నీ వేపుకుందాం. కొబ్బరి ఇవన్నీ నేను చెప్పలేదని అనుకోవద్దండి, ఇంగ్రీడియంట్స్ కొంచెం చూసుకోండి, చాలా ఉన్నాయి కదా అందుకని. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదండి, మెత్తగా చేసుకోవాలి. మంచిగాని ఇలా మెత్తగా చేసుకోవాలండి, మెదిపేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నేను ఎందుకు చెప్పలేను ఏంటంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, వీడియో కూడా లెంత్ ఎక్కువైపోద్ది అన్నట్టు నేను కొంచెం చెప్పలేదు, కొంచెం చూసుకోండి. ఇప్పుడు కూరగాయలు వేసుకుని సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గబెట్టుకుందాము. కొంచెం ఇంగ వేసుకుందాము, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. మంచిగా మగ్గబెట్టుకుందాము. ఇలా పసుపు వేసుకొని మగ్గబెట్టుకుని కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోవద్దు, కొన్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోని ఈ పులుసు తీసి పెట్టుకున్నాను కదా, మీకు పులుపుకు తగినంత పులుసు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పులో పులుసు కలిపేసుకోండి. ఇది మామూలు సాంబార్కి ఈ సాంబార్కి తేడా ఉంటుందండి, మీరు మంచిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూరగాయలు వాటర్ పోసుకున్నాం కదా, కొంచెం ఉడికిన తర్వాత ఈ పులుసు కలిపిన పప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా మనం వేపుకుని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిలో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. పొడి వేస్తే కొంచెం శుద్ధల కింద ఉంటుందండి, అందుకని నేను పొడిలో కొంచెం వాటర్, కొంచెం ఎక్కువ నీళ్ళు, మనకి సరిపడిన నీళ్ళు కలిపేసుకొని ఈ చారులో పోసేసుకోవాలి. మంచిగా కలుపుకుంటే మంచిగా కలిసిపోతుందండి. మంచిగా తగినంత సాల్ట్ వేసేసుకోవాలి, మరగబెట్టుకోవాలి. ఈ సాంబార్కి తాలింపు అవసరం లేదండి, మామూలు సాంబార్ అయితే తాలింపు వేస్తాము, దీనికైతే